ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికాలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వరదలు పోటెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ భారీ వర్షాలు టెక్సాస్ ను ముంచెత్తుతున్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటికీ 24 మంది చనిపోగా పదుల సంఖ్యలో గల్లంతైనట్లుగా సమాచారం. వీరి కోసం రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడలుపే నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద నీటి ప్రవాహానికి లోతట్టు ప్రాంతాలు కొన్ని నీట మునిగి చిగురుటాకులా వణికిపోతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఇక వీధుల్లోకి భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో జనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ వరదల్లో చిక్కుకున్న సుమారు 200 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే గ్వాడాలుపే నది సమీపంలో గల క్రిస్టియన్ క్యాంప్ లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. అయితే ఈ వరద ప్రభావానికి అందులోని సుమారు 25 మంది అమ్మాయిలు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. రక్షించాలంటూ వీరి తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు. మొత్తానికి టెక్సాస్ రాష్ట్రంలో కురుస్తున్న ఈ భారీ వర్షాలు అందరినీ భయపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది గాయపడినట్టుగా సమాచారం అందుతోంది. భయంకరంగా వరదలు పోటెత్తడంతో వందలాది ఇండ్లు ధ్వంసమైనట్లుగా సమాచారం. కొన్ని ప్రాంతాలలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వేలాది మంది ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ వరదలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.